అమరజీవి పొట్టి శ్రీరాములు ఈ పేరును చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. ఆ మహనీయుడి ప్రాణత్యాగంతోనే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. అలాంటి అరుదైన మనిషికి ప్రభుత్వం నేడు అపూర్వ నివాళులందించనుంది. పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అమరావతిలో అట్టహాసంగా జరగనున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. భావితరాలకు ఆ మహనీయుడి త్యాగాన్ని తెలియజేసేందుకు రాజధాని అమరావతిలో ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఏర్పాటు చేసిన 58 అడుగుల విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నేడు ఆవిష్కరించనున్నారు. అమరజీవి 125వ జయంతి ముగింపు వేడుకల సందర్భంగా శాఖమూరు పార్క్ వద్ద జరగనున్న ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఇతర కూటమి నేతలు పాల్గొనున్నారు. ఆర్యవైశ్య సంఘాల వారు పొట్టి శ్రీరాములు పేరుతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి విగ్రహ ఏర్పాటుకు ముందుకొచ్చారు. దీనికోసం 6.8 ఎకరాల స్థలాన్ని సిఆర్డీఏ ద్వారా కేటాయించారు. మంత్రి నారా లోకేష్ 2025 సెప్టెంబర్ 3న శంకుస్థాపన చేశారు. దాదాపు 150 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టులో మొదటి దశ పనులు పూర్తయ్యాయి. కేవలం 6 నెలల్లోనే విగ్రహాన్ని పూర్తి చేశారు. మొత్తం బరువు 100 టన్నులు కాగా విగ్రహాన్ని 30 టన్నుల కంచుతో తయారు చేశారు. పీఠంపై విగ్రహాన్ని నిలబెట్టేందుకు లోపల 70 టన్నుల బరువైన ఇనుప గట్టర్లు వినియోగించారు. కృష్ణా జిల్లా బొమ్మలూరుకు చెందిన కళాకారులు విగ్రహ భాగాలకు ఆకృతినిచ్చి దశలవారీగా అమరావతికి తరలించారు. రాజధానిలో అతిపెద్ద విగ్రహం ఇది రోల్ మోడల్ అయిపోతుంది. ఆ అదృష్టం మా సంస్థకు దక్కింది. మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా ఫాస్ట్గా అండి. మేమంతా ఇప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ 10 feet కాస్టింగ్ చేసాం. ఇమ్మీడియట్లీ దాని సైడ్ బై సైడ్ వెల్డింగ్ అసెంబ్లింగ్ చేసేసుకుని దాని మీద ఇంకో 10 అడుగులు కాస్టింగ్ ఎంత దాని మీద పెట్టుకుని రెండు కూడా 20 అడుగులు అయిపోయిన తర్వాత దాన్ని ఒక 10 అడుగులకి 11 అడుగులు కట్ చేసేసి ఆ కింద పై ముక్క కింద ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే 10 అడుగులు దాని మీద జాయిన్ చేసుకుని తీసుకురావడం వల్ల మాకు పని ఈజీ అయిపోయింది. ఎలక్షన్ కూడా 5 రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగిందండి. ఈ బొమ్మ చేయడానికి కనీసం 6 నెలలు టైం పడుతుందండి. ఎక్కడైనా సరే 6 నెలలు తక్కువ ఎవరు చేయలేరు. మేమందరం కూడా మామూలు ప్రైవేట్ వాజ్పేయి గారి విగ్రహాలు ఎన్నో చేయమని చెప్పి ఒత్తిడి వచ్చినా కూడా అన్ని కూడా పక్కన పెట్టి ఈ బొమ్మ మీదే కాన్సన్ట్రేట్ చేశాం. 18 అడుగుల లోతులో పిల్లర్లు వేసి దానిపైన బేస్మెంట్ వేశారు. ఆపై 2 అంతస్తులు నిర్మించారు. వేదిక, విగ్రహం కలిపి మొత్తం 110 అడుగులు ఉంటుంది. ముందుగా మినియేచర్ తయారు చేసుకుని సీఎంకు చూపించారు. ఆయన ఆమోదించిన తర్వాత విగ్రహాన్ని 6 భాగాలుగా తయారు చేశారు. విగ్రహ పీఠ భాగంలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 2 అంతస్తులుంటాయి. మొదటి అంతస్తులో పొట్టి శ్రీరాములు జ్ఞాపకాలతో ఓ ప్రదర్శనశాల ఏర్పాటు చేయనున్నారు. అందులో ఆయనకు సంబంధించిన వస్తువులు, సన్నిహితులకు రాసిన లేఖలు, ప్రభుత్వంతో చేసిన సంప్రదింపుల పత్రాల్ని సందర్శకులు తిలకించొచ్చు. 60 సీట్లతో ఓ మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ మహనీయుడి జీవిత విశేషాలు సందర్శకులకు తెలిపేలా లఘు చిత్రాన్ని రూపొందించి ఇక్కడ ప్రదర్శిస్తారు. సందర్శకులు నివాళులర్పించేందుకు వీలుగా 2వ అంతస్తులో అమరజీవి కుర్చీలో ఆసీనులై ఉన్న 9 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం విగ్రహం నుంచి కింద మనం బిల్డింగ్ వేసాం సార్. మెమోరియల్ బిల్డింగ్ అది. ఆ మెమోరియల్ బిల్డింగ్ కింద ఫస్ట్ ఫేస్ వరకు స్లాబ్లు వేసి గోడలు కట్టి కంప్లీట్ చేయడం జరిగింది. బిల్డింగ్ మటుకు 48 అడుగులు 3 ఫ్లోర్లు కలిపి గ్రౌండ్ లెవెల్ నుంచి 48 అడుగులు ఉంటుంది. పైన 58 అడుగుల విగ్రహం ఉంటుంది. మొత్తంగా మనం చూస్తే 100 అడుగులు పైనే ఈ స్ట్రక్చర్ అందరూ కూడా డెవలప్ చేయడం జరిగింది. ప్యూర్ క్వాలిటీ పెట్టేసుకుంటూ సాయిల్ టెస్ట్ దగ్గర నుంచి విండ్ టెస్ట్ దగ్గర నుంచి ప్రతి రిపోర్ట్లు దగ్గర ఉంచుకొని ఎన్డిటి టెస్టులు చేపించి ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాలంగా దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. మంచి ప్లానింగ్ తో రెయ్యంబగలు కష్టపడి చేసాము. దాని రిజల్ట్ మాకు కనపడుతుంది. చాలా సంతోషంగా ఉంది. వీఆర్ సక్సీడ్ అని ఒక గ్రేట్ గా చెప్పగలుగుతున్నాం. మాకు అందరూ సహకరించారు, అన్ని డిపార్ట్మెంట్స్ సహకరించాయి. అతని ప్రాణ త్యాగంతోనే మన రాష్ట్రం ఏర్పడింది. ఈ ఒక్క రాష్ట్రమే కాదు, భాషా సంయుక్త రాష్ట్రాలు 8 రాష్ట్రాలు ఈయన ద్వారానే ఏర్పడ్డాయి. మనం పక్క వాళ్ళకు రూపాయి ఇవ్వడానికి ఆలోచిస్తాం. ప్రాణాన్ని త్యాగం చేయడం అంటే దట్ ఈస్ నాట్ ఏ స్మాల్
థింగ్ అది. నిరాహార దీక్ష అంటే ఈ రోజుల నిరాహార దీక్షలా కాదు. నిరాహార దీక్ష అంటే అది. రెండో దశలో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్మిస్తారు. 2000 సీటింగ్ సామర్థ్యంతో ఆడిటోరియం, పార్కు అభివృద్ధి చేయనున్నారు.